గురించి మాట్లాడుతున్నాము. సో మీరు ఇది ఒకటి ఆలోచించాలి, మనకి 6th డే ఒక హెల్త్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో కూడా 1 డే స్పెసిఫికలీ మనకి డ్రగ్ కంట్రోల్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి? ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు, మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఇది ప్రొడక్షన్ ఏరియాస్ లేవు, ఎక్కడైనా వాళ్ళు చేస్తున్నారు గంజా ప్రొడక్షన్ అంతా ఏం లేవు, అంతా బయట నుంచి వస్తుంది. కానీ ఎందుకు సీరియస్ అవుతుంది ఇది? మన దగ్గర యూజేజ్ ఎక్కువ అవుతుంది. సిటీలో 2 రకంగా ఉన్నాయి దీంట్లో యూజేజ్ కూడా. ఒకటి మనకి కొద్దిగా రిచ్ ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్ కానీ ఫ్యామిలీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని రకరకంగా పౌడర్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సెకండ్ ఉంది మనకి ఏదైనా లేబర్ ఫోర్స్ కానీ బయట నుంచి మైగ్రెంట్ లేబర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది గంజా చాక్లెట్స్ కానీ కొన్ని అదర్ ఫార్మ్స్లో వాళ్ళు తీసుకుంటున్నారు. సో 2 సెక్షన్స్కి మనకి సప్లై గురించి ఒకవేళ మీరు ఆలోచిస్తే దెన్ ఎవరు వాడుకుంటున్నారు, వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తుంది, వీళ్ళతో పాటు ఇంకా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, అది కొద్దిగా మనం ఆలోచించాలి. సో ఇక్కడ ఉన్న ఫార్మసీ అసోసియేషన్ మెంబర్స్కి స్పెసిఫికలీ రిక్వెస్ట్, బికాస్ ఏవైనా మనకి టాబ్లెట్స్ గురించి ఆర్ మనకి కొన్ని ఇది హ్యాబిట్ ఫార్మింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంతమందికి నిద్ర లేని సమస్య ఉంది, కానీ అది ఒకవేళ అలవాట్లు చేస్తే ఆ టాబ్లెట్కి మనకి హ్యాబిట్ ఫామ్ అవుతుంది. కూడా ట్రై చేస్తాం, మనతో పాటు చేస్తున్నారు, మేము కూడా ట్రై చేస్తాం, ఏమవుతుంది చూసుకుంటాం ఏమవుతుంది. సో ఆ ఇనిషియల్ స్టెప్లోనే మనం కొద్దిగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఇస్తే, ఫ్యామిలీ తరఫు నుంచి కానీ ఫ్రెండ్స్ తరఫు నుంచి కానీ సొసైటీ తరఫు నుంచి, ఇది లేదు బాబు ఇది ఒకసారి మీరు వాడుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ అలవాటు అయితే మీకు ఖర్చు కూడా పడుతుంది, మీకు ఫ్యామిలీకి కూడా నష్టం జరిగింది, మీకు పర్సనల్గా మీకు హెల్త్ కానీ అంతా మొత్తం పోతుంది. మనం చిన్నపిల్లల నుంచి ఏం ఆలోచిస్తున్నాము, మనం ఫ్యూచర్ బాగానే ఉండాలి, కెరియర్ బాగానే ఉండాలి, హెల్త్ బాగానే ఉండాలి, కానీ ఒకవేళ ఆ డైరెక్షన్ చేంజ్ అయితే ఇటు సైడ్కి పోతే అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, మీతో పాటు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా డెఫినెట్లీ యూ వుడ్ హావ్ సీన్ ఆర్ హర్డ్ స్టూడెంట్స్ ఆర్ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు ఇట్లాంటి ఐటమ్స్. సో కొద్దిగా గైడ్ చేయాలి వీళ్ళకి. ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ ఫర్ ఎనీవన్ హూ ఈస్ యూజింగ్ దీస్ మెడిసిన్స్ or ganja chocolates one. Second step will come for restrict the supply. వాళ్ళకి సప్లై ఇక్కడ నుంచి వస్తుంది, వాళ్ళకి కొద్దిగా ఆపేసి కొద్దిగా మానిటర్ చేసి కొద్దిగా ఇంటెలిజెన్స్ యూజ్ చేసి we will restrict the supply. Third comes for the punitive part, that is the punishment part. ఒకవేళ వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తే బట్ ఇంకా వాళ్ళకి తీసుకోవట్లేదు, అలవాటు అయిన వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్కి పంపించాలి, సప్లై చేసిన వాళ్ళే డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, బల్క్ సప్లయర్స్ ఉన్నారు, వాళ్ళకి మనకి ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా వీళ్ళకి జైలుకి పంపించాలి. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇక్కడ నుంచి వస్తుంది, రెవెన్యూ తరఫా నుంచి, ఫార్మసిస్ట్ తరఫా నుంచి, కాలేజెస్ తరఫా నుంచి స్పెసిఫికలీ అయితే ఫలానా షాప్ దగ్గర అమ్మేస్తున్నాము, వాళ్ళకి సప్లై ఉంది, పక్కనే ఉన్న స్కూల్స్ కానీ కాలేజ్ పిల్లలకి అక్కడ నుంచి సప్లై ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డైరెక్ట్ చేస్తే మా పోలీస్ కానీ ఈగర్ టీమ్ తరఫా నుంచి దే కెన్ టేక్ యాక్షన్. సెకండ్ మనకి ఫార్మసీ షాప్స్లో కూడా ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు చెప్పారు, కొన్ని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి, దీనికి కూడా మిస్యూజ్ అవుతుంది. సో మనకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, ఒకవేళ రెసిస్టెన్స్ అయితే దెన్ మొత్తం ఆ డ్రగ్ తయారు చేయడానికి ఎంత సంవత్సరం పడినా ఉంటే అది ఇన్ఎఫెక్టివ్ అవుతుంది. సో ఫార్మసిస్ట్ తరఫా నుంచి నా రిక్వెస్ట్, మీరు కూడా మీ అన్ని షాప్స్లో అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, ప్రతి ఫార్మసీ షాప్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరా పెట్టాలి. సో దట్ మీకు వచ్చిన వాళ్ళే కొంతమంది రెగ్యులర్ వస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, మన పోలీస్ టీమ్ తరఫు నుంచి కూడా దే కెన్ మానిటర్. సో ఎవ్రీ షాప్ షుడ్ ఇన్స్టాల్ CCTV cameras in their premises so that we can also monitor such habits ఉన్న వాళ్ళకి, and then మీకు కూడా ఈజీ అవుతుంది. మన ఈగంటి ఏసీపీ గారు, మరి జిల్లా మన మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, మన లోకల్ సి మహేష్ గారు, మరి
అందరూ మిత్రులు, ఫార్మసిస్ట్, మెడికల్ షాప్ ఓనర్స్, మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడే మన ఇక్కడ మీటింగ్ ర్యాలీలో పార్టిసిపేట్ గౌరవనీయులు మన ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ గవర్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనమందరం ర్యాలీగా వచ్చాము, ఇక్కడ వచ్చేసి మాట్లాడుకుంటాము. అంతేకాకుండా జస్ట్ గ్యాదర్ టాక్ కాకుండా వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ అగ్నెస్ట్ ది డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. అది కూడా స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే చెప్పారు మిత్రులు కూడా, మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం ఆల్మోస్ట్ మనది అవుతుంది. అందులో యువత అంటే మానవ సంపద కలిగిన అత్యంత ప్రాధాన్యత దేశం భారతదేశం. అంటే యువతకు మనం మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన బాధ్యతగా మన యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ చైల్డ్గా మన బాధ్యత ఉంది సమాజం మీద. మన రేపటి సమాజాన్ని మనం నిర్మించాలంటే నేడు ఉన్న ఈ డ్రగ్ మహమ్మారిని మనం బయటకు పంపాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిగా మన యొక్క ప్రసంగంలో కూడా డ్రగ్స్ మీద చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మోటివేషన్ లేదు, డ్రగ్ పెడలర్స్ కూడా లేదు, కానీ డ్రగ్స్ బాధితులు మాత్రం మన దగ్గర ఉండాలి. చాలామంది ఇప్పుడు మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం, మన ప్రపంచంలో యువత ఎక్కువగా ఉంది మన భారతదేశంలోనే. అటువంటి యువత ఈ డ్రగ్స్ బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముందుగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటాడో ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, అతని హెల్త్ కాంటాక్ట్ అంతా ఖరాబ్ అవుతుంది. తర్వాత అతని యొక్క కుటుంబం రోడ్డు మీద పడుతుంది, కుటుంబం కూడా చిన్నాభిన్నం అవుతుంది. తర్వాత అతని క్రైమ్స్ అవి చేయడం వల్ల మన సొసైటీ నాశనం అవుతుంది. సొసైటీ నాశనం కావడం వల్ల జిల్లాకి ఎఫెక్ట్ అవుతుంది, అదేవిధంగా మన దేశానికి కూడా తగ్గిపోతుంది. అందువల్ల ఈ మన రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. క్లారిటీ ఇచ్చింది. సో అందులో ఇది మన ఇప్పుడున్నటువంటి ఫార్మస్యూటికల్ కానీ డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ కానీ మనం ఏం చేయాలి, పోలీస్ ఏం చేయాలి, అండ్ పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ తీసుకోవాలి అనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ మనం రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ ఫార్మస్యూటికల్ డిపార్ట్మెంట్. సో మనం ఏం చేయాలంటే టాపిక్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనం అనుకుంటున్నట్టు డ్రగ్స్ అంటే ఓన్లీ గంజాయి ఏదో అరకులను తీసుకొస్తాము, లేకపోతే ఎక్కడో అది మన హెరాయిన్, ఇంకా డ్రగ్ గంజాయి చాక్లెట్లు, అది ఒక పార్ట్. కానీ సైకోట్రాపిక్ ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఈ ట్యాబ్లెట్స్ రూపేనా ఇంజెక్షన్స్ రూపేనా అలవాటు పడుతున్నారు. అది అక్కడ సరదాతో స్టార్ట్ అయింది, అక్కడ ఇక్కడ హై లెవెల్లో యూజ్ అవుతుంది. ఇక్కడ కొన్ని క్యాన్సర్ డ్రగ్స్ ఉంటాయి. సో క్యాన్సర్ ట్రాన్స్లేషన్లో ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉంటారు, అది చాలా డేంజరస్ ఉంటాయి, కంటిన్యూ వాడుతుంటారు. సో క్యాన్సర్ పేషెంట్స్, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్ కానీ డీ పేషెంట్ కానీ ఏదైనా కానీ ప్రిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయ్యింది. ఉదాహరణకు మేడం ఎగ్జాంపుల్ చూస్తున్నాను. ఒక టీబీ పేషెంట్ మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ దీని వల్ల ఒకసారి తగ్గితే కొన్ని 100 వేల ఎక్కువ. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది అడ్వైజర్. సో పార్టిసిపేషన్ కూడా బాగుంది మేడం, అందరూ డిమాండ్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగా మేడం ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మెయిన్ మనకి. సో గ్రామ పంచాయతీ అయినా వార్డ్ మెంబర్స్, సర్పంచెస్, మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ అండ్ సపోర్టింగ్ యూత్ ఆర్గనైజేషన్స్ కూడా రావడం జరిగింది. కూడా ఉదాహరణకు పెరిగిన ఐడియా పెరిగిన్ ఆర్థోడిక్ ఇంతకుముందు సుభక్షమిక్ కౌన్సిలింగ్ కూడా ముందు ఐవిచ్చిన తర్వాత తర్వాత ఏమైందంటే మిషన్ అయిపోయింది. ప్రతి మెడికల్స్లో వాళ్ళు గోడలు ఆకునేదాని బదులు ఒక ఇండస్ట్రీలో తీసుకుంటే బట్ ఆబ్జెక్టులు మధ్యలో ఉంటాయి. టీవీ టెస్ట్ నమ్ముతుంది కాబట్టి టీవీ టెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ మీ దగ్గర చూస్తే ఇండస్ట్రీ ఇన్కమ్ కూడా చేస్తున్నారా మీరు? ఎంతమంది చేస్తున్నారు? సో ఇప్పుడు మేడం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను.